హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం చాలా హెల్దీ అండ్ టేస్టీ పాలకూర పప్పు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకోండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న పాలకూరను వేసుకోవాలి. కొంచెంసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈలోగా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి ఈజీ ఇంకా హెల్దీ రెసిపీస్ ఎన్నో మీ ముందుకు తీసుకొస్తాం. ఇప్పుడు ఇందులో మనం ఎండుకారం వెయ్యకుండా మొత్తం పచ్చిమిరపకాయలతోనే చేస్తాము. పచ్చిమిరపకాయల కారాన్ని బట్టి చూసుకుని వేసుకోండి. కొన్ని పచ్చిమిరపకాయలు అస్సలు కారం ఉండవు. ఇప్పుడు 3-4 వెల్లుల్లి వేసుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు వేసుకోండి. కొంచెం సేపు కలుపుకున్నాక ముందుగా నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పును వేసుకోవాలి. పాలకూర పప్పుని కందిపప్పుతో కూడా చేసుకోవచ్చు, లేదా పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు. రెండిటికి డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి. కందిపప్పు కంటే పెసరపప్పుతో చేసుకుంటే టేస్ట్ బాగా ఉంటుంది అండ్ పోషకాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఏ పప్పునైనా ఒక 1-2 అవర్స్ ముందు నానపెట్టుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. బాగా కలుపుకోవాలి. ఒక 2-3 సెకండ్స్ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకోండి. వాటర్ కొంచెం ఎక్కువే పడతాయి. పెసరపప్పు 1 పాలకూర ఉడకడానికి సరిపడా నీరు వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకోకండి. ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకోవాలి. పప్పు చాలా మెత్తగా ఉడికింది. ఇప్పుడిందులో సాల్ట్ యాడ్ చేసుకోండి. తరువాత పప్పు ఇంకా పాలకూర మరీ మెత్తగా కావాలనుకుంటే పప్పు రుద్దేదాంతో మెదుపుకోండి. ఇప్పుడు వేరే గిన్నె పెట్టుకొని
కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు వేసుకొని ఈ తాలింపుని పప్పులో వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. నేను 2 సార్లు తాలింపు పెట్టాను. మీరు కావాలనుకుంటే ముందుగా నేను తాలింపు వేశాను కదా, అది స్కిప్ చేసేసి డైరెక్ట్గా పప్పు, పాలకూర ఉడికించుకున్నాక లాస్ట్లో ఒకేసారి తాలింపు పెట్టుకోవచ్చు. ఎలాగైనా బావుంటుంది. ఇలా 2 సార్లు తాలింపు పెట్టడం వల్ల ఇంకా బావుంటుంది.